నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యూపీఎస్‌సి ఫ్యాకల్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ గణేష్ గారు. గణేష్ గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. చాలా మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ఫెయిల్ అవుతారు సార్. ఎందుకు ఫెయిల్ అవుతారు అనేది మాకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి సార్. చూడండి మేడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి మనకి స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెంట్రల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవును సార్. సో, మనకిది అకాడమిక్ ఎగ్జామ్ కాదు ఫస్ట్ పాయింట్. ఓకే సార్. రాసిన ప్రతి వారు పాస్ అవ్వడానికి. అవును సార్. లిమిటెడ్ పోస్టులుంటాయి. ఉంటాయి. అవును సార్. ఈ లిమిటెడ్ పోస్టులుంటాయి కాబట్టి, ఆ లిమిటెడ్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు కావాలో హ్మ్. అంతమందే సెలెక్ట్ అవుతారు. ఓకే. ఫెయిల్యూర్ అనేది ఇన్నెవిటబుల్. హ్మ్. దాన్ని మనం తప్పించలేం. అవును ఫస్ట్ సార్. పాయింట్ మనం ఇక్కడ అర్థం అవును. చేసుకోవాల్సింది ఓకే. ఏంటంటే, బట్ మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఆ అభ్యర్థుల్లో మనం ఎలా ఉండాలి? హ్మ్. సక్సెస్ అయిన వాళ్ళలో మనం ఎలా ఉండాలనేది క్వెషన్ ఇక్కడ. ఓకే సార్. ఇది ఏంటంటే మేడం, ఫస్ట్ నా దృష్టిలో సక్సెస్ ఏంటంటే, ఎ రైట్ స్టూడెంట్ మీటింగ్ ఎ రైట్ మెంటార్ హ్మ్. ఎట్ ఎ రైట్ టైమ్ విత్ ఎ రైట్ ఇంటెన్షన్. ఈ 4 ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు సక్సెస్ అనేది వస్తది. హ్మ్. హూ ఈస్ ద రైట్ స్టూడెంట్ అనేది క్వెషన్ ఇక్కడ. హూ ఈస్ ద రైట్ స్టూడెంట్ అంటే ఎవరికైతే గుడ్ ఇంటెన్షన్ ఉంటుందో, అంటే నేను ఈ ఎగ్జామ్ కంపల్సరీ పాస్ అవ్వాలి. హ్మ్. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మీకు ఒక రీజన్ కావాలి. ఓకే. ఎందుకంటే మనం అన్నీ వదిలేసుకొని ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాము అంటే హ్మ్. మనకు ఒక పర్పస్ కావాలి. అవును సార్. లెట్స్ సే నేను ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటే నేనేదో పేదరికాన్ని చూసుండుంటా. హ్మ్. లేదు నేను ఒక జడ్జ్ అవ్వాలనుకుంటున్నా. హ్మ్. నాకు అన్యాయం చేసుండుంటారు. ఓకే సార్. లేదు నాకొక గ్రూప్ 2 ఒక ఎంఆర్ఓ అవ్వాలనుకుంటా. యెస్ సార్. లేదా ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ అవ్వాలనుకుంటా. హ్మ్. లేదా రైల్వే జాబ్ అంటే నాకిష్టం. అవును సార్. ఎప్పుడైతే మనకి ఇష్టం అనేది ఉంటుందో, హ్మ్. వాంటింగ్ అనేది ఉంటుందో, అవును. అక్కడి నుంచి ఒక డిజైర్ క్రియేట్ అవుతది. హ్మ్. ఆ డిజైర్ క్రియేట్ అవుతుంది కాబట్టి, ఆ డిజైర్ నుంచి ఒక కమిట్మెంట్ ఒస్తది. యెస్, నేను ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ హ్మ్. కమిట్మెంట్ వచ్చినప్పుడు మనము ఎక్కువ కష్టపడతాం. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఏ ఎగ్జామ్ రాయాలి అనేది ఫిక్స్ అవుతాం. అంటే హ్మ్. ఏంటి? సిలబస్ ఏంటి? అవును. ఫస్ట్ సిలబస్ ఏంటి? దానికున్న క్వాలిఫికేషన్స్ ఏంటి చూస్తాం. హ్మ్. దాని తర్వాత ఎవరు కోచింగ్ ఇస్తారు? మంచి మెంటార్ ఎవరు? మంచి కోచింగ్ ఎక్కడ దొరుకుతుందో చూస్తాం. హ్మ్. ఇది దొరికిన తర్వాత ఏ ప్లేస్‌కెళ్ళాలి? లైక్ ఢిల్లీ ఎళ్ళాలా? హైదరాబాద్‌లో చదువుకోవాలా? లేకపోతే నంద్యాల పోవాలా? హ్మ్. లేదా విజయవాడలో చదువుకోవాలా? ఎక్కడ చదువుకోవాలి? అవును. అనేది మనకు తెలుస్తుంది. అవును. సో, ఈ విధంగా మనకు రైట్ స్టూడెంట్ దొరికినప్పుడు రైట్ మెంటార్‌ని వెతుకుతాడు. అంటే హ్మ్. మెంటార్ ఇన్ ద సెన్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. విత్ రైట్ ఎట్ రైట్ టైమ్ అండి. ఓకే. రైట్ టైమ్ అంటే ఏంటంటే, మీకు కొంత ఏజ్ బార్ అయిన తర్వాత, అయ్యో! నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాస్తే బాగుండు అవును అలా అని సార్. కాకుండా, ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది 1, 2 ఇయర్స్‌లోనే ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశ్యం ఉద్దేశం మీకుండాలి. ఉండాలి. అవును సార్. ఉండి మీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెసెస్ ఏంటి చూడాలి. ఓకే సార్. స్ట్రెంగ్త్స్‌ని ఇంకా స్ట్రెంథెన్ చేసి, వీక్‌నెసెస్ మీద మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఓకే. మనకేమవుతుందంటే అండి, ఫెయిల్ అవ్వడానికి స్కోప్ తక్కువుంటుంది. ఓకే. 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 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంకింగ్ ఎగ్జామ్ తీసుకుందాం. హ్మ్. బ్యాంకింగ్‌లో చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా రాస్తూ ఉంటారు. అవును సార్. సో, మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ రాసినప్పుడు మంచి టీచర్ దగ్గర ఓకే. ఈ యొక్క తర్ఫీదు తీసుకోవాలి. అంటే హ్మ్. కోచింగ్ తీసుకోవాలి. హ్మ్. కొంతమందికి ఇంగ్లీష్ రాదు. అవును సార్. సో, ఇంగ్లీష్ రానప్పుడు మనము ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలన్న ప్రయత్నం చేయకుండా, హ్మ్. ఆ సబ్జెక్ట్ అంటే ఆ ఎగ్జామ్‌లో ఏ టాపిక్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉంటది అనేది అనేది చూసుకోవాలి. చూసుకోవాలి. యెస్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనకి రైట్ ఇంటెంట్ ఉన్నప్పుడు, రైట్ ఇంటెంట్ ఇన్ ద సెన్స్ హ్మ్. ఆ సిలబస్ ఏంటి? మనం ఏంటంటే చాలామంది విద్యార్థులకు తెలియనిదేంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోండి అంటే, మొత్తం ఇంగ్లీష్ ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్‌లో జాయిన్ అయిపోతారు. అవును సార్. అవును. అట్లా చేయకూడదు. హ్మ్. ప్రతి ఎగ్జామ్‌కి కొంత సిలబస్ ఉంటది. హ్మ్. కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఈవెన్ మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లాంటి క్వెషన్స్ ఉంటాయండి. అవును సార్. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అవును. ఆ షార్ట్ కట్స్ ఆ క్వెషన్ మొత్తం చదవకుండా, హ్మ్. ఆ టాపిక్, ఆ క్వెషన్, ఆ షార్ట్ కట్ వెతుకుతే చాలు. హ్మ్. అసలు సెకండ్‌లో ఆన్సర్ పెట్టేస్తారు. ఓకే. ఇంగ్లీష్ రాని వాళ్ళు అది చదివి, ప్రతి క్వెషన్‌ని చదివి, చదివి. దాన్ని చూస్తారు. యెస్ సార్. అక్కడ ఫెయిల్ అవుతారు. అవును సార్. మ్యాథ్స్ కూడా మ్యాథ్స్ నేర్చుకోమంటే లెటెక్స్ అని అనుకుని అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా కాదు. దానికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. హ్మ్. ఈ షార్ట్ కట్స్ ఎప్పుడైతే మనము ఎక్స్‌పర్‌టైజ్ ఒస్తదో, అప్పుడు ఏమవుతుందంటే క్వెషన్ చూడంగానే ఆన్సర్ పెట్టేస్తాం. అవును. ఎప్పుడైతే మనం క్వెషన్ చూడంగానే ఆన్సర్ పెట్టే స్థితిలో ఉంటామో, ఓకే. అప్పుడు మనకు సక్సెస్ ఒస్తుంది. ఓకే సార్. ఈవెన్ జనరల్ స్టడీస్‌లో కూడా హ్మ్. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయండి. ఓకే.
పాలిటీలో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ లైక్ ఫిజిక్స్‌లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. ఈ ఓకే. టాపిక్స్ మీద మనం రిపీటెడ్‌గా చదువుతున్నప్పుడు హ్మ్. ఏమవుతుందంటే అండి, హ్మ్. మనకి ఏమవుతుంది అంటే క్వెషన్ చూడంగానే ఆన్సర్ పెట్టేస్తాం. ఓకే అండ్ సార్. ఇంకోటి స్టూడెంట్స్ చేసే అంటే మేజర్‌గా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అండి, హ్మ్. ప్రాక్టీస్ చేయక. ఓకే సార్. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎలా? టెస్ట్ సీరీస్‌లు రాయాలి ఎక్కువ. ఓకే. విపరీతమైనటువంటి టెస్ట్ సీరీస్‌లు ఎక్కువ రాయడం వల్ల ఇప్పుడు మీరు హ్మ్. నంద్యాల కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉందండి. అవును సార్. అక్కడ మేజర్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటారు? పొద్దున్నే 4కి లేపుతారు. ఓకే. లేపి అక్కడ క్వెషన్ పేపర్ ఇచ్చేస్తారు. ఓకే. ఆ క్వెషన్స్ సాల్వ్ చేసి హ్మ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు పర్ఫెక్ట్. ఓకే సార్. ఈ యొక్క క్వెషన్స్ సాల్వ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తుంది. హ్మ్. ఇలా పర్ఫెక్షన్ రావడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువొస్తుంది. ఓకే. మీరు అడిగిన క్వెషన్ ఏంటంటే, ఈ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, అవును. మనం అవును సార్. ప్రాక్టీస్ చేయకపోవడం, ఓకే. రివిజన్ చేయకపోవడం, ఓకే. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెసెస్ ఏంటి అనేది మనం తెలుసుకోకపోవడం. ఇవి ఫెయిల్యూర్‌కి మేజర్ రీజన్ మేడం. ఓకే. ఈ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ గూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో 99.01 దగ్గర గూడా ఫెయిల్ అయితూ ఉంటారు సార్. ఎందుకంటారు? ఇప్పుడు చూడండి, ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా కట్ ఆఫ్‌కి 0.1, 0.2 మార్క్స్‌తో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటంటే మేడం, హ్మ్. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. వాళ్ళు ఎంత అవును. ఎఫర్ట్ పెట్టుండుంటారు. యెస్ సార్. ఇప్పుడు మీరు ఇంటెలిజెంట్ అన్న దానికే హ్మ్. మీరు ఇంటెలిజెంట్ అయ్యుండుండొచ్చు. హ్మ్. కానీ ఆ ఎగ్జామ్‌కి ఎంత సరిపడా ఎఫర్ట్స్ మీరు మనం పెట్టలేదు కాబట్టి ఓకే. 0.1, 0.2 మార్క్స్‌తో పోయే పాసిబిలిటీ ఉంటుంది. ఇదేమవుతుందంటే మేడం, దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఓకే. ఫ్యాక్టర్ ఏంటంటే మేడం, ఎగ్జామ్‌లో క్వెషన్‌ని ప్రాపర్ చదవలేకపోవడం. ఓకే. ప్రాపర్‌గా చదవకపోనప్పుడు ఏమవుతుంది అంటే, మనము కాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తాం. హ్మ్. మనకు అది ఆన్సర్ తెలుసు. ఇదే ఓకే. క్వెషన్‌కి ఇదే ఆన్సర్ అని తెలుసు. కానీ హ్మ్. బబ్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తాం. యెస్ సార్. లేదు అనుకుంటే కాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తాం. హ్మ్. కొన్ని ఓవర్‌లుక్ మిస్టేక్ చేస్తాం. సో, ఈ విధంగా మిస్టేక్స్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈవెన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ నాకు బాగా వచ్చు అని ప్రిపరేషన్ టైమ్‌లోనే వదిలేస్తారు. ఓకే. అలా కాకుండా వచ్చిన సబ్జెక్ట్‌ని ఇంకా బాగా చదివి, హ్మ్. బైకి బై తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హ్మ్. నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అని చెప్పేసి ప్రాక్టీస్ చేయకుండా ఎళ్ళిపోతే హ్మ్. కొన్ని కాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే. సో, అందుకోసమే మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అంటే ఇలా ఫెయిల్ అవ్వడానికి సపోర్ట్ గూడా లేకపోవడం కారణం అంటారా సార్? యెస్ అండి. ఇప్పుడు సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇందాక మీరు చెప్పారు. ఏమని ఇంటెలిజెంట్ స్టూడెంట్ గూడా హ్మ్. ఫెయిల్ అవుతారు గదా! అని. యెస్. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయి మేడం. హ్మ్. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఇంటెలిజెంట్ స్టూడెంటే కోచింగ్ తీసుకుంటున్నారు. హ్మ్. పేరెంట్స్ ఏమంటున్నారు? లైక్ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఇప్పుడు మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాం. అవును సార్. లేడీస్ లైక్ విమెన్ అండ్ మెన్. ఓకే. విమెన్‌కి ఎలాంటి ప్రెషర్ ఉంటుందంటే మ్యారేజ్ ప్రెషర్ ఉంటుంది. యెస్ సార్. మెన్‌కి ఎలాంటి ప్రెషర్ ఉంటుంది అంటే ఫినాన్షియల్ బర్డెన్, ఫ్యామిలీ బర్డెన్ ప్రెషర్ ఉంటుంది. ఓకే. సో, ఇదొక సపోర్ట్. సో, అవును. విమెన్‌ని మ్యారేజ్ అని కాకుండా హ్మ్. వాళ్ళు కూడా ఎంప్లాయ్‌మెంట్ సాధించాలనే దృక్కోణం పేరెంట్స్‌లో ఉండగలిగి సపోర్ట్ చేయగలగాలి. ఓకే. అండ్ కొన్ని 1, 2 ఇయర్స్ పేరెంట్స్ కూడా ఫ్యామిలీ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలరు. ఇది ఫస్ట్ సపోర్ట్. హ్మ్. రెండో సపోర్ట్ ఏంటంటేండి టీచర్స్ నుంచి వచ్చే సపోర్ట్. ఓకే సార్. వీళ్ళు ఏమైనా వీళ్ళకున్న మిస్టేక్స్ ఏమైనా టీచర్స్‌కెళ్ళి చెప్పినప్పుడు, మెంటార్స్‌కెళ్ళి చెప్పినప్పుడు హ్మ్. వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని, హ్మ్. సార్ అంటే నాకిక్కడ నేను చేయలేకపోతున్నాను అని ఒక అభ్యర్థి చెప్పినప్పుడు వాళ్ళ మీద వర్క్ చేయగలగాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి వాళ్ళ మిస్టేక్స్ తెలవడం వల్ల, వాళ్ళు దాని మీద వర్క్ చేయడం వల్ల సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. హ్మ్. మూడోది ఫినాన్షియల్ సపోర్ట్ అండి. ఓకే. ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నామంటే దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, అవును ఎగువ సార్. మధ్య తరగతి అభ్యర్థులు ప్రిపేర్ యెస్ అవుతారు. సార్. వాళ్ళకి చాలా ఫినాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి. అవును సార్. అప్పులుంటాయి. అవును. అండ్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి. అవును. సీజన్ అంటే అవును. మాన్సూనల్ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి. హ్మ్. మళ్ళీ అప్పుల్లో పడే పాసిబిలిటీ అవును. ఉంటుంది. ఇలా అవును. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల సపోర్ట్ ఉండదు. ఓకే. సో, ఇలాంటప్పుడు ఏం జేయాలి అంటే, మనము ఒక్కసారి ఎగ్జామ్ క్లియర్ చేసినట్లయితే, మన హ్మ్. పేదరికాన్ని మనం నిర్మూలించొచ్చు కాబట్టి, హ్మ్. మీరు కొంత హ్మ్. డీవియేట్ అవ్వకుండా చదువుకున్నట్లయితే హ్మ్. 100% మీకు సక్సెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే సార్. చాలా మంచి విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పినందుకు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ.